కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పోలీస్ కమిషనర్ గౌస్ అలం పర్యటించారు. జమ్మికుంటలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. అనంతరం కాసేపు క్రికెట్ ఆడి ఎంజాయ్ చేశారు. అనంతరం వాలీబాల్ పోటీలో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో యువత ఆన్లైన్ ఆటలకు అలవాటు పడి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొని బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత ఆన్లైన్ ఆటలకు దూరంగా ఉండాలని, వాలీబాల్, క్రికెట్, ఫుట్బాల్ వంటి ఆటలను ఆడాలని సూచించారు. ఆటలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. హుజరాబాద్ డివిజన్లో ఉన్న విలేజెస్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. దీంట్లో విన్నర్ టీమ్ కాంగ్రెస్ విన్నింగ్ టీమ్ బిజ్గిర్ షరీఫ్ విలేజ్ అండ్ ద రన్నర్ అప్ టీమ్ ఇందిరానగర్. సో జస్ట్ ఇది స్మాల్ కమ్యూనిటీ పోలీసింగ్ ఎక్సర్సైజ్, మన పోలీస్ అండ్ యూత్తో ఎక్కువ ఇంటరాక్షన్ చేయడానికి. ఇప్పుడు చూస్తే చాలామంది ఈ జనరేషన్లో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అప్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ వాళ్ళు ఆన్లైన్ గేమింగ్లో, డ్రగ్స్లో అండ్ వేస్ట్ఫుల్ ఎక్సర్సైజ్లో టైం వేస్ట్ చేస్తున్నారు. ఇట్లాగే రీసెంట్ కూడా కరీంనగర్లో చాలా కేసెస్ అయింది. వేరే ఆన్లైన్ గేమింగ్ ఎడిక్షన్ వల్ల ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నారు, ఒక పర్సన్ మీద రాబరీ అటెంప్ట్ టు మర్డర్ కేసు అయింది. వీళ్ళు స్టూడెంట్స్, కాలేజ్లో స్టూడెంట్స్, కానీ ఎవరితో ఇంటరాక్ట్ చేయట్లేదు. ఆన్లైన్ గేమింగ్ ఆడినప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏమైనా రీల్ చూసినప్పుడు ఏమైనా వచ్చింది లింక్, ఆ లింక్ వచ్చిన తర్వాత గేమ్ రెగ్యులర్గా స్టార్ట్ చేశారు ఆడదాం. ఆ తర్వాత అడిక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ లాస్ కూడా అయింది. 3-4 lakhs వరకు లాస్ అయింది. మొత్తం టైం దీంట్లో వేస్ట్ చేస్తున్నారు. లాస్ట్ 20 years నుంచి ఏం స్పోర్ట్స్ ఆడట్లేదు, ఎవరితో మాట్లాడలేదు. అట్ ది ఎండ్ ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నారు, ఒక పర్సన్ మర్డర్ ప్రయత్నం చేశారు. ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతున్నాయి. దీనికోసం ప్రమోటింగ్ ఫిజికల్ స్పోర్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ ఆడితే బీట్ వాలీబాల్, క్రికెట్, ఏమైనా ఫుట్బాల్, ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, ఎక్స్ట్రా కరిక్యులర్ స్పోర్ట్స్, మీ ఫిజికల్ మెంటల్ హెల్త్ మంచిగా ఉంటాయి. స్టే అవే ఫ్రమ్ మొబైల్ ఫోన్ పర్పస్ ఏంటి? ఓన్లీ కాల్స్ కోసం, కాల్స్ అండ్ మెసేజెస్, ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కోసం అంతే. ప్రీవియస్ జనరేషన్లో అంత యూజ్ లేదు, అందరికీ మంచి హెల్త్ ఉంది ప్రీవియస్ జనరేషన్లో. కానీ ఈ జనరేషన్లో ఈ ప్రాబ్లం అవుతుంది. మొబైల్ ఫోన్ అడిక్షన్ స్టార్ట్స్ విత్ రీల్ అడిక్షన్. ఆ తర్వాత ఎక్కువ మీరు స్క్రీన్ టైం మీరు స్పెండ్ చేస్తారు. అట్ ది ఎండ్ ఈ టైప్ ఆఫ్ గేమింగ్ అండ్ అదర్ హార్మ్ఫుల్ యాక్టివిటీస్లో మీరు అడిక్ట్ అవుతారు. సో దీని రిలేటెడ్ అవేర్నెస్ కోసం ఈ స్పోర్ట్స్ పెట్టడం జరిగింది.